హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు దిగారు. మహేష్ అనే వ్యక్తి కిడ్నీలో రాళ్ల సమస్యతో హస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరారు. అయితే చికిత్స సమయంలో ఆయన మృతి చెందాడు. రోగి మరణం వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే మహేష్ మరణించిన విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం కొంతసేపు తమకు తెలియజేయలేదని, ఆలస్యంగా సమాచారం ఇచ్చిందని తెలిపారు. మృతుడి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు కుర్చీలను కూడా విరగ్గొట్టారు. అనంతరం ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హస్తినాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళనకు దిగారు. మహేష్ అనే వ్యక్తి కిడ్నీలో రాళ్ల సమస్యతో హస్తినాపురంలోని వెల్నెస్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరారు. అయితే చికిత్స సమయంలో ఆయన మృతి చెందాడు. రోగి మరణం వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే మహేష్ మరణం విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం కొంతసేపు తమకు తెలియజేయలేదని, ఆలస్యంగా సమాచారం ఇచ్చిందని తెలిపారు. మృతుడి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు కుర్చీలను విరగ్గొట్టారు. అనంతరం ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.